దేవుడు గుడిలో ఉండడట, నాలో ఉన్నాడట అని భయపడిన ప్రతివాడు గుడిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటాడు. ఎందుకు? లోపల ఎవరున్నారు? దేవుడు నాలో ఉన్నాడండి, అబద్ధాలు ఆడకూడదండి. దేవుడు నాలో ఉన్నాడండి, వ్యభిచారం చేయకూడదండి. దేవుడు నాలో ఉన్నాడండి, అశ్లీలమైనవి చూడకూడదండి. దేవుడు నాలో ఉన్నాడండి, నేను ఎవరిని తిట్టకూడదండి. దేవుడు నాలో ఉన్నాడండి, ఎవరిని కీడు చేయకూడదండి. దేవుడు నాలో ఉన్నాడండి, నేను ఎవరిని చెడ్డ పనులు చేస్తే చూసి బాధపడతాడండి. ఎంత భక్తిపరులం అవుతుందో తెలుసండి. నాలో ఉన్నాడు, నేను ఏమన్నా వింటాడు, నాలో ఉన్నాడు, నేనేం చేసినా చూస్తున్నాడు. తప్పు చేస్తాడండి మనిషి. మారిన దైవ నివాసం, మలినమైపోయిన మానవ జీవితం. దేవుని తీసుకెళ్ళి గుళ్ళో పెట్టాడు, అందుకే మనిషి ఏమయ్యాడు? మలినం, పాపం. నీలో దేవుడున్నాడు, నీతో దేవుడున్నాడు అంటే మడ్ర ఎలాగండి చేస్తాడు? అమ్మ నాయుడు లేదు, దేవుడు లోపల ఉన్నాడు, నేను ఎలా చేసేస్తాను మడ్రు? మాస్టర్ ఉంటే పిల్లోడు కంట్రోల్లో ఉంటాడు. దేవుడు మనలో ఉన్నాడన్న జ్ఞానం మనిషికి ఉంటే మనిషి కూడా దేంట్లో ఉంటాడు? కంట్రోల్లో ఉంటాడు. మన బ్రతుకులు మారకపోవడానికి కారణం నాలో దేవుడు ఉన్నాడన్న నిజం మనకి తెలియకపోవటం.